హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ స్కూలింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 21 క్లాస్ 3-4-5కి సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ మరియు స్టూడెంట్ నోట్స్ అండ్ టీచర్స్ డైరీ కూడా కంప్లీట్గా చూద్దామండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీచర్స్ గ్రూప్లో వీలైనంత మందికి షేర్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్ట్రీమ్ వాళ్ళకి తెలుగు యాక్టివిటీ చూద్దామండి. వారికి కుటుంబం పిక్చర్ని చూపించి కుటుంబం కోసం మాట్లాడమనాలి. పిల్లలు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పండి. వెరీ గుడ్. అమ్మ, నాన్న, తాతయ్య, నాన్నమ్మ ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరందరినీ కలిపి మనం కుటుంబం అంటాం. ఓకే, నెక్స్ట్ పిల్లలకి తప్పు తెలుసుకున్న కోడిపుంజు కథని చక్కగా వివరించాలండి. హావభావాలతో పిల్లలకి నీట్గా అర్థమయ్యే విధంగా కథని చెప్పాలి. పిల్లలకి కొన్ని పదాలను వివరిస్తూ బోర్డు పైన కొన్ని అక్షరాలను రాయాలి. ఆ అక్షరాలతో తర్వాత మనం ఏదో ఒక అక్షరాన్ని తీసుకొని పిల్లలతో మైండ్ మ్యాప్ చేయాలండి. ఈ విధంగా నెక్స్ట్ ఆర్ట్ అండి, పదం విలువ. ఇది ఏ విధంగా అంటే అక్షరాల కింద నెంబర్స్ ఉంటాయండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం ఎంచుకున్నాం, కళ అనే పదాన్ని మనం ఎంచుకున్నాం. కా కింద ఎంత ఉంది? 2, లా కింద 3. ఇప్పుడు ఆ పదం విలువ రెండు కలిపితే, రెండు అక్షరాల విలువలను కలిపితే వచ్చేదే పదం విలువ. 2 + 3 5. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పదం విలువ 5 అని ఇలా ఆడిపించాలండి. నెక్స్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ. కూరగాయల మార్కెట్లో ధరల కోసం మాట్లాడాలండి. ఏవి ఎంత రేటు ఉన్నాయి, ఎంత కాస్ట్, ఆ విధంగా. నెక్స్ట్ సంఖ్యావాచకమును 8 పద్ధతుల్లో ఏవైనా 2 పద్ధతుల్లో చార్ట్ రీడింగ్ చేయించాలి. మనం సంఖ్యను విడిచి సంఖ్యను చదివించాలి అండ్ వెనక నుంచి కూడా అదే విధంగా చదివించాలి. నెక్స్ట్ స్థాన విలువల చార్ట్ను చదివించాలండి. పిల్లలు ఈ ప్లేస్ వాల్యూస్ మనం చదువుకున్నాం కదా, వీటిని చదవండి. నెక్స్ట్ తీసివేత 10 సమస్యలు చేయాలండి స్ట్రాల ద్వారా. పిల్లలు ఈ క్వశ్చన్ని చదవండి. దేర్ ఆర్ 8 balls ఇన్ ఏ బాక్స్. బాక్స్లో 8 balls ఉన్నాయి. 3 balls రోల్ అయ్యాయి. అందులో 3 balls అనేవి వెళ్ళిపోయాయి అన్నమాట, అంటే దొర్లుకుంటూ పడిపోయాయి. హౌ మెనీ బాల్స్ ఆర్ లెఫ్ట్? ఇంకా బాక్స్లో ఎన్ని బాల్స్ ఉంటాయి అనేది మీరు స్ట్రాల ద్వారా చేయాలి. ఇక్కడ మనం బాల్స్ బదులు స్ట్రాలను యూస్ చేయాలండి. మొత్తం 8 స్ట్రాలు ఉండాలి కదా, అందులో 3 వెళ్ళిపోయాయి. సో ఇంకా ఎన్ని ఉంటాయి? సో కౌంట్ చేస్తే 5 ఉంటాయి. 5 balls ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ పిల్లలతో మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్ ఆడిపించాలండి. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్. పిల్లలు ఈ పారాగ్రాఫ్ని చదవండి. వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లీ విత్ హిస్ మదర్ నియర్ ఏ వ్యాలీ. అనగనగా ఒక అబ్బాయి ఉండేవాడంట. ఆ అబ్బాయి పేరు మల్లీ. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి వ్యాలీకి దగ్గరగా నివసించేవాడు. పిల్లలు ఈ పారాగ్రాఫ్ నుండి మీకు నచ్చిన ఏవైనా ఒక 5 wordsని రాయండి. రాసి వాటిని చదవండి. లివ్డ్, బాయ్. ఇప్పుడు మౌంటైన్ వాళ్ళకి తెలుగు యాక్టివిటీస్ చూద్దాం. పిల్లలు ఇక్కడ ఉన్నది ఎవరో చెప్పండి. వెరీ గుడ్, వేటగాడు. ఇదేమిటి? సింహం. ఇది చెట్టు. వెరీ గుడ్. ఇది ఎలుక. ఇప్పుడు పిల్లలు ఈ 4 పదాలతో మీరు ఒక కథను తయారు చేసి చెప్పండి. పిల్లలతో ఆ 4 పదాలను యూజ్ చేసుకొని ఈ విధంగా కథని వాళ్ళు తయారు చేసే విధంగా మనం ప్రోత్సహించాలండి. నెక్స్ట్ వారికి కథల పుస్తకం నుండి చెవిటి కోతి అనే కథని వివరించాలి. చక్కగా హావభావాలతో పిల్లలకి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి అర్థం కాని పదాలను బోర్డు మీద రాస్తూ ఈ విధంగా మనం కథని చెప్పాలండి. కథ ఆధారంగా కొన్ని పదాలను రాయమనాలి. అడవి, కోపం, కొంగ, కోతులు, గుంపు, చెవిటి కోతి. ఇప్పుడు పిల్లలతో వారికి నచ్చిన ఏదైనా పదంతో సొంత వాక్యాలను తయారు చేసే విధంగా చూడాలి. అడవి అని తీసుకున్నారనుకోండి, అడవిలో జంతువులు నివసిస్తూ ఉంటాయి. అడవిలో చాలా చెట్లు, వాగులు, కొండలు ఉంటాయి. నెక్స్ట్ పిల్లలకి ఆడించవలసిన ఆట పేరు పదపట్టిక చేద్దాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. నోట్బుక్లో పిల్లలతో ఈ విధంగా 5x5 బాక్స్ గీసి మనం ఏదో ఒక అక్షరంతో చెప్తే ఆ అక్షరంతోనే వారి పేరు రాయాలి, స్థలం రాయాలి, వస్తువు రాయాలి, సంఖ్య రాయాలి.
నెక్స్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దాం. పిల్లలకి ఇలా చిత్రాలతో ఉన్న ఏదైనా క్యాలెండర్ ఇచ్చి ఎడిషన్స్ చేసే విధంగా చూడాలండి. నెక్స్ట్ కరెన్సీ నోట్లను యూజ్ చేసుకొని కొన్ని కృత్యాలు చేయాలి. పిల్లలు ఈ కూడిక పద సమస్యని కరెన్సీ ద్వారా చేయండి. ముందుగా క్వశ్చన్ చూద్దాం. అండ్ ఐస్ క్రీమ్ కాస్ట్ 10 రూపీస్, ఏ చాక్లెట్ కాస్ట్ 15 రూపీస్, హౌ మచ్ మనీ ఈజ్ నీడెడ్ టు బై బోత్. నువ్వు రెండు కొనాలనుకుంటే నీకు ఎంత డబ్బులు అవసరం అవుతాయి. ఇది మీరు కరెన్సీ నోట్ల ద్వారా చేయాలి. నెక్స్ట్ పిల్లలు స్థాన విలువలను విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్చుకుంటారండి. పిల్లలు ఈ స్థాన విలువలను చార్ట్ని చెప్పండి. వెరీ గుడ్. నెక్స్ట్ పిల్లలకి ఆడిపించవలసిన గేమ్ కలపండి విడగొట్టి. మనం ఒక నెంబర్స్ ఇస్తామండి, అది వాళ్ళు విస్తరణ రూపం ద్వారా చేసి ఈజీగా కలుపుకోవడం జరుగుతుంది. చూద్దాం. రీడింగ్ స్టోరీ యాక్టివిటీ. పిల్లలు ఈ పారాగ్రాఫ్ని చదవండి. వన్స్ దే లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లి విత్ హిస్ మదర్ నియర్ ఏ వ్యాలీ. The valley was surrounded by beautiful hills and trees. చెప్పుకున్నాం కదా, మళ్ళీ అనే అబ్బాయి వాళ్ళ మదర్తో పాటుగా వ్యాలీ దగ్గర నివసిస్తుండేవాడు. ఆ వ్యాలీ ఎలా ఉంటుంది? చుట్టూ కూడా బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ హిల్స్, చాలా అందమైన కొండలు మరియు చెట్లతో చాలా అందంగా ఉంది. నెక్స్ట్ పిల్లలు ఈ పారాగ్రాఫ్ నుండి మీకు నచ్చిన ఏవైనా 8 వర్డ్స్ని రాయండి మరియు ఆ వర్డ్స్ని చదవండి. వన్స్, లివ్డ్, మదర్, వ్యాలీ, సరౌండెడ్, బ్యూటిఫుల్, హిల్స్, ట్రీస్. నౌ స్కై వాళ్ళకి తెలుగు యాక్టివిటీ చూద్దాం. పిల్లలు ఇతనెవరు? వెరీ గుడ్, వేటగాడు. వేటగాడు ఎవరిని వెంటాడుతాడు? ఎవరిని మనం వేటగాడు అని అంటాం? ఈ విధంగా వేటగాడికి సంబంధించిన సంభాషణలు చేయాలి. నెక్స్ట్ కథల పుస్తకం నుంచి చెవిటి కోతి అనే కథను పిల్లల చేత చదివించాలండి. ముందుగా మనం చక్కగా వివరించి తర్వాత పిల్లల చేత చదివించాలి. ఇప్పుడు పిల్లలకి ఆ చెవిటి కోతి కథని మరొక విధంగా అయినా రాయమనాలండి, లేదంటే వారికి నచ్చిన పదాలతో ఏదైనా కథని రాయమని చెప్పాలి సొంతంగా. నేను ఇక్కడ సేమ్ మౌంటైన్ వాళ్ళకి ఏ కథ ఇచ్చానో ఆ పదాలతోనే ఇక్కడ స్కై వాళ్ళు కూడా రాసే విధంగా చూసానండి. పిల్లలు మీకు నచ్చిన పదాలతో ఒక సొంత కథను తయారు చేసి మీ నోట్బుక్లో రాయండి, మీ టీచర్ గారికి చూపించండి. నెక్స్ట్ గేమ్, 1 నిమిషంలో చెప్పండి. పిల్లలకి తెలిసిన ఏదైనా అంశాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఇచ్చి ఒక 2-3 నిమిషాలు దానికోసం మాట్లాడమని చెప్పండి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ చూద్దామండి. ముందుగా పిల్లలకి న్యూస్ పేపర్లోని క్రీడల కోసం మాట్లాడించాలి. మనమే ఒక న్యూస్ పేపర్ని తీసుకువెళ్ళి స్పోర్ట్స్ పేజ్, అందులో క్రికెట్కి సంబంధించి ఫుట్బాల్, స్విమ్మింగ్ అని, బాక్సింగ్ అని చాలా స్పోర్ట్స్ కోసం ఇస్తారు. వాటిని చూపిస్తూ మాట్లాడండి. పిల్లలు స్థాన విలువలని విస్తరణ రూపం చార్ట్ ద్వారా తెలుసుకుంటారండి. నెక్స్ట్ కరెన్సీ నోట్ల ద్వారా తీసివేతలు చేస్తారు, పద తీసివేతలని. పిల్లలు ఈ క్వశ్చన్ చదవండి. రియా హ్యాడ్ 850 రూపీస్. She bought a school bag for 375 rupees. How much money is left with her? సో ఇక్కడ ఏంటంటే రియా అనే అమ్మాయి దగ్గర 850 రూపీస్ ఉన్నాయంట. అందులో నుండి 375 రూపాయలు పెట్టి స్కూల్ బ్యాగ్ కొనింది. ఇంకా తన దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది క్వశ్చన్. మీరు ఇది కరెన్సీ నోట్ల ద్వారా చేయాలి. నెక్స్ట్ గేమ్ అండి, పదం విలువ. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, కొన్ని అక్షరాల కింద నెంబర్స్ ఉంటాయి. మనం పదాన్ని ఎంచుకొని ఆ పదం యొక్క విలువ ఎంతో చూడాలి. యాక్టివిటీ వచ్చేసి సేమ్ రీడింగ్ స్టోరీ అండి. పిల్లలు ఈ పారాగ్రాఫ్ని చదవండి. వన్స్ దే లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లి విత్ హిస్ మదర్ నియర్ ఏ వ్యాలీ. The valley was surrounded by beautiful hills and trees. He liked that place very much. చెప్పుకున్నాం కదా, మళ్ళీ వాళ్ళ మదర్తో వ్యాలీ దగ్గరగా నివసిస్తుండేవాడు. ఆ వ్యాలీ చాలా అందమైన చెట్లు, కొండలతో చాలా అందంగా ఉంటుంది. మళ్ళీకి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ పిల్లలు ఈ పారాగ్రాఫ్ నుండి మీకు నచ్చిన ఏవైనా ఒక 10 పదాలను రాయండి మరియు వాటిని చదవండి. వన్స్, lived, mother, valley, near, beautiful, hills, trees, surrounded, place.
ఇది స్టూడెంట్ రాయవలసిన స్టూడెంట్ నోట్స్. ఇది మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ అండి. సో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.